ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. నిత్య సత్యాలు తెలుసుకో. 100 కోట్లకు అధిపతి అయిన 1 నిమిషం ఆయుష్షు కొనలేమని తెలుసుకో. 1,000,000 కోట్లకు వారసులు నీవైనా ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్న నీ ఆయుష్షుకు అధిపతిని కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినను మృత్యువుని జయించలేమని తెలుసుకో. కాలం విలువైనది, రేపు అను దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చినది నీ పాలని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకిచ్చి సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. దాచిపెట్టి ఏం చేస్తావు? జేబు అయినా ఉండదు ఆ శవం మీద గుడ్డకు. ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఏ మంచి పనులు చేస్తామన్నది ముఖ్యం. ఇతరులకు కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం అంత పుణ్యం. ధనంతో పరుపును కొనవచ్చును కాని నిద్రను కాదు. ధనంతో పుస్తకాలను కొనవచ్చును కాని మేధస్సును కాదు. ధనంతో దుస్తులను కొనవచ్చును కాని ఆత్మ సౌందర్యాన్ని కాదు. ధనంతో ఔషధాన్ని కొనవచ్చును కాని ఆరోగ్యాన్ని కాదు. ధనంతో విలాస వస్తువులు కొనవచ్చును కాని సంతోషాన్ని కాదు. ధనంతో ఆడంబరం కొనవచ్చును కాని స్వర్గాన్ని కాదు. ధనంతో దేవాలయాన్ని కొనవచ్చును కాని భగవంతుణ్ణి కాదు. నీవు చేసే భగవంతుని సేవ విత్తనమంతా అయితే నీవు పొందే ప్రతిఫలం ఆ చెట్టు కాసే ఫలమంతా.